హాయ్ అండి. అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాము. సో, ఈరోజు మన టాపికొచ్చేసి ఫసాయి లైసెన్స్ అండి మళ్ళొకసారి. కాకపోతే ఇప్పుడేంటి అంటే తత్కాల్‌లోకెళ్దాము. ఎందుకంటే మన వీడియో చూసి చాలామంది ట్రై చేశారు పాపం చేసుకోవడానికి. కాకపోతే ఏమైందంటే అక్కడ ట్రేడ్ లైసెన్స్ మ్యాండేటరీ అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ లేకుండా త్వరగా తత్కాల్‌లో మన లైసెన్స్ ఎలా తీసుకోవాలో, మనము ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో అయిపోయేలోపు మనకు ఐ మీన్ నాకు ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే లైసెన్స్ అనేది వచ్చేస్తది. అండ్ మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఇదే వీడియో ఫాలో అవుతూ చేసుకోవచ్చండి. సో, గూగుల్‌లోకెళ్ళిపోదాము. మళ్ళీ సేమ్ అండి. మీకు ఇదంతా ఆల్రెడీ చెప్పాను. నేను ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూద్దాం. ఇక్కడికొచ్చేస్తే డైరెక్ట్‌గా ఇది ఫాస్కోస్ అనేది ఈ ఫుడ్ లైసెన్స్‌కి వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ తత్కాల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఓన్లీ వెజ్ ఆప్షన్స్ అండి. నాన్ వెజ్ వాళ్ళకు ఇది కుదరదు. ఓన్లీ వెజ్ వాళ్ళకి మాత్రమే ఇది కుదురుతుంది. ఇది తీసుకొని మీ మెన్యూలో నాన్ వెజ్ ఐటెమ్స్ పెట్టకండి. ఓన్లీ ప్యూర్ వెజ్ అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. సో, మనం ఇక్కడ ప్రొసీడ్ కొట్టేద్దాము. తత్కాల్‌లో ఎలా తీసుకోవాలో చెప్తున్నా అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇలా వస్తది. ఇది ఫాస్ట్‌గా అయిపోద్ది. తత్కాల్ కాబట్టి ప్రాసెస్ కూడా ఫాస్ట్‌గా ఉంటది. సో, ఇక్కడ ఫుడ్ సర్వీసెస్ ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 వచ్చాయి మనకి. ఇది అండ్ ఇంకొకటి ఇక్కడ ఇది. సో, ఇక్కడ ఇలా అయినా చేసుకోవచ్చు. మనది ఫుడ్ వెండర్ కాదు కాబట్టి మనం ఇది కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. ఫుడ్ సర్వీసెస్‌లోకెళ్ళండి. ఇక్కడ పెట్టినట్టు స్నాక్స్ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రొసీడ్ కొట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద రిజిస్ట్రేషన్. ఇక్కడ క్లిక్ చేద్దాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఆర్ కంపెనీ. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అయినా పెట్టొచ్చు. కంపెనీ అయినా పెట్టొచ్చు. సో, నేనేం పెడతా అంటే నేమ్ ఆఫ్ ది కంపెనీ పెడుతున్నా అండి. ప్యూర్ అండ్ న్యాచురల్. ఇది మా కంపెనీ పేరు. ప్యూర్ అండ్ న్యాచురల్. కంపెనీ కాదు ఐ మీన్ ఫుడ్ రెస్టారెంట్ నేమ్ అనుకోండి ఆర్ హోటల్ నేమ్ అనుకోండి ఆర్ మా క్లౌడ్ కిచెన్ నేమ్ అనుకోండి. ప్యూర్ అండ్ న్యాచురల్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇండివిడ్యువల్ ఆప్షన్ ఉంది. ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ వచ్చినా కూడా పర్లేదండి. చూడండి, మొత్తం చూడండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఆటోమేటిక్‌గా ఈ వీడియో అయిపోయేలోపు మీరు ఈ వీడియో ప్రాసెస్ ఫాలో అయితే మీ చేతిలో సర్టిఫికేట్ ఉంటదనమాట. కాబట్టి కొంచెము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాంగ్ అయినా కూడా మొత్తం చూడండి. ఫుల్ వీడియో చూడండి. అక్కడక్కడ చూడగానే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ అది లేదు, ఇది లేదు అని కామెంట్ చేయకండి. కంప్లీట్ వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ ఇది చూసుకుంటే అడ్రెస్ ఆఫ్ ది ప్రిమిసెస్ వేర్ ఫుడ్ బిజినెస్ ఈస్ లొకేటెడ్. సో, ఇక్కడ మనము అడ్రెస్ పెట్టాలన్నమాట. సబ్ డివిజన్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మనకి సబ్ డివిజన్ వచ్చేసి ఇక్కడ మేడిపల్లి అండి. మేడిపల్లి పెట్టేసుకుంటున్నాం. విలేజ్ ఇక్కడ విలేజెస్ ఏమన్నా సో నో విలేజ్. ఇక్కడ 5,39,000. ఓకే. ఇక్కడ మన సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంది. సో, నియరెస్ట్ ల్యాండ్‌మార్క్ ఏంటి అంటే షిరిడి సాయిబాబా టెంపుల్. ఇక్కడ మీ పాన్ నంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ పాన్ నంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఫస్ట్ పాన్ హోల్డర్ నేమ్ అడుగుద్దండి. నేమ్ ఇచ్చేసేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుద్ది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇలా ఎంటర్ చేసుకోండి. జెండర్ వచ్చేసి మీ జెండర్. మీది ఏ జెండర్ అయితే ఆ జెండర్ పెట్టేసుకోండి. ఇది సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ డీటెయిల్స్ మ్యాచ్ అవుతాయి. ఇది ఇక్కడ మనకు సక్సెస్ అని వస్తది. ఇక్కడ చూడండి పాన్ డీటెయిల్స్ హాస్ బీన్ వెరిఫైడ్. సో, ఫస్ట్ స్టెప్ ఇది అయిపోయింది. యూజ్ యువర్ కరెస్పాండెన్స్ అడ్రెస్ సేమ్ యాస్ అడ్రెస్ ఆఫ్ ప్రిమైసెస్. సో, ఆ అడ్రెస్సే మీరు దీంట్లో పెడుతున్నారంటే యెస్. మేము అదే ఇక్కడ మా రెస్టారెంట్ కూడా అక్కడే పెడుతున్నాము. అది ఓకే చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ దీని తర్వాత కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఆల్రెడీ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో, ఇక్కడ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఇక్కడ తత్కాల్‌లో ఏంటి అంటే ఆధార్ నంబర్ మ్యాండేటరీ అండి. సో, ఆధార్ నంబర్ లేకపోతే మీరు ఈ తత్కాల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆధార్ ఈజ్ మ్యాండేటరీ. సో, ఇక్కడ ఏం చేశాను నేను కాంటాక్ట్ పర్సన్ ఆధార్ నంబర్ ఇచ్చేసా. సో, మీకు ఎన్ని ఇయర్స్ కావాలి? తత్కాల్‌లో ఒకటి ఏంటి అంటే 1 ఇయరే. ఫస్ట్ అయితే 1 ఇయర్‌కి తీసుకోవచ్చు.
ఆ తర్వాత పోయే కొద్దిగా ఐ మీన్ ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీరు 5 ఇయర్స్‌కి ఒకేసారి మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే ఓన్లీ 1 ఇయర్‌కి తీసుకోవాల్సి ఉంటది. రూ. 100 అవుతాయి. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడేంటి ఇక్కడ 1 ఇయర్ అని తీసుకున్నా ఇక్కడ ఫుడ్ కేటగరీ అని వస్తుంది. ఇక్కడ ఫుడ్ కేటగరీ ఇక్కడ చూసుకోండి. ఇంకా ఫుడ్ ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ చూసుకోండి. బెవరేజెస్ అండ్ ఇక్కడ ఇంకేమైనా మీరు చూడండి ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ అంటే మీరు ఇంకేం చేయాలనుకుంటే అవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ బేకరీ ప్రొడక్ట్స్ అయితే బేకరీ ప్రొడక్ట్స్, స్వీట్నర్స్ అంటే స్వీట్నర్స్, సలాడ్స్ అంటే ఈ సలాడ్స్ అండ్ ఇక్కడ ఇంకేదన్నా ఇలా మల్టిపుల్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చండి. 1, 2 ఏం లేదు. ఎడిబుల్ ఐస్, షర్బత్ ఇలాంటివి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకేముంది బెవరేజెస్ అయిపోయింది కదా. రెడీ టు ఈట్ సేవరీస్, ప్రిపేర్డ్ ఫుడ్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇది ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా ఆయుర్వేదిక్ ఆహారం అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. ఇది ప్రిపేర్డ్ ఫుడ్స్ పెట్టండి. అండ్ ఇంకా రెడీ టు ఈట్ ఉందా, రెడీ టు ఈట్ సేవరీస్ ఏదో ఒకటి అది పెట్టేసుకోండి. అండ్ ఇంకా ఫుడ్ స్టఫ్స్ ఇంటెండెడ్ ఫర్ పర్టిక్యులర్ యూజెస్, బెవరేజెస్ రెడీ టు ఓకే. ఇవి అయితే ఇట్లా మీరు చూసుకొని మీకు మీ మెన్యూకి తగ్గట్టు, మీ ఐడియాకి తగ్గట్టు, మీ మైండ్లో ఏముందో దానికి తగ్గట్టు అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. 1, 2 అని ఏం లేదు, మీ ఇష్టం ఏంటంటే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ డేట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఓకేనా. నేనైతే ఇప్పుడు ఈరోజు 6th కదా, సో 10th స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను దానికి 10th అని 10th కదా, 10th అని పెట్టేసా. సోర్స్ ఆఫ్ వాటర్ సప్లైస్ మన పబ్లిక్ వాటర్ వాడతాం, పబ్లిక్ వాటర్ అని పెట్టేసా. ఇది నో, we do not possess నెక్స్ట్ ఇది లొకేషన్ అడుగుతుంది. ఇది ఓకే చేశాను. మనకి ఈ లొకేషన్ కాబట్టి నేను ఓకే చేసేసా. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మొబైల్కి, అది ఎంటర్ చేయాలి. ఓకేనా. ఇది ఆధార్కి లింక్ అయిన దానికి ఇంకొక ఓటీపీ వస్తుంది, ఇది కూడా ఎంటర్ చేయాలి. ఓకేనా. ఇది 2 ఎంటర్ చేసుకోండి. అయిపోయింది. అంటే ఏమైపోలేదు, హాఫ్ సెక్షన్ అయిపోయింది అంటే మొత్తం చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఇవన్నీ మీరు ఏమేమి పెట్టుకున్నారు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. బెవరేజెస్, ఫ్రూట్స్, సాల్ట్, స్పైసెస్, ప్రోటీన్స్. ఓకే, నేనైతే ప్రొసీడ్ కొట్టేస్తున్నా. సో మెయిల్ ఐడి అడుగుతుంది మళ్ళీ. సో ఇక్కడ మీరు ఇందాక ముందు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అదే ఇచ్చుకోండి, ఏం కాదు, అదే ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్ ఇంతకుముందు మీరు ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చుకోండి, ఏం కాదు. నెక్స్ట్ బిలాంగ్స్ టు సెల్ఫ్, అంతే. ఓకేనా. మీ సెకండరీ అనేది ఇది మ్యాండేటరీ కాదండి, కాకపోతే మీరు ఇచ్చేయండి. వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళది ఇచ్చేసేసుకోండి. ఓకేనా. బిలాంగ్స్ టు ఇది ఎవరు, సన్, డాటర్, బ్రదర్, సిస్టర్, మీ ఇష్టం ఎవరిదైనా ఒకటి ఇచ్చేసుకోండి. నేను పౌస్ అని పెట్టేస్తాను, ఏదో ఒక నెంబర్ పెట్టేసిన. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక లాగిన్ ఐడి వచ్చిందని ఈ లాగిన్ ఐడి గుర్తుపెట్టుకోండి. కొద్దిసేపటి వరకు ఇక్కడ కాపీ చేసి పెట్టుకోండి. ఒక పాస్వర్డ్ అనమాట, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. సో నేను కూడా ఒక పాస్వర్డ్ పెట్టుకుంటున్నా. ఓకేనా. పాస్వర్డ్ కూడా పెట్టేసా. ఈ క్యాప్చాలతో మన ఫస్ట్ నుంచి కూడా క్యాప్చాలతో ప్రాబ్లం ఉంటుందండి, చూద్దాం. ఓ లక్కీలీ కరెక్ట్ అయినా కొట్టేసా. సో మెయిల్కి ఒకటి వచ్చింది అండ్ ఒక ఓటీపీ ఫోన్ కూడా ఒకటి వస్తుంది. 2 కూడా వెరిఫై చేసుకోవాలి. సబ్మిట్ కొట్టేసాను. ఓకేనా. అంటే మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి మీ దగ్గర ఉండేలా చెకింగ్ అనమాట, అంతే. సో నేను రిజిస్టర్ అనేది అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం అప్లోడ్ చేయాలి, ఒక ఫోటో అప్లోడ్ చేయాలండి, ఫోటో. సో మీకు గుర్తుంటే నేను డెస్క్టాప్ మీద ఆ రోజు పెట్టుకున్నా అవన్నీ మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ పడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఆధారే ఉంటుందండి, అక్కడ వేరే ఉంటాయి. అంటే నార్మల్గా తీసుకుంటే వేరే ఆప్షన్స్ వస్తాయి. తక్కువలో మాత్రం ఖచ్చితంగా కూడా మనకి ఆధార్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆధార్ కార్డే అప్లోడ్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయని అడుగుతుంది. సో మనకి ఆల్రెడీ మీకు ఆ రోజు చూపించాను ఇక్కడ ఏమేమి కావాలో. ఒకటి ఏంటి అంటే ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ పెడుతున్నా. ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్ దాంట్లో ఒకటి నేను ఎలక్ట్రిసిటీ బిల్ పెడుతున్నా, చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్ పెడుతున్నా. అండ్ ఇంకొకటి కూడా పెడదాం ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ యూనిట్ ఎంట్రన్స్ ఫ్రంట్ గేట్. అంటే మన గేట్ నుంచి ఒక ఫోటో తీసుకోండి, గేట్ దగ్గర నుంచి మన ఇంటి ఫోటో ఒకటి తీసుకొని అది పెట్టేసేయండి అనమాట.
పెట్టేద్దాం. పెడతా. ఫోటో తీసుకొని ఇది అప్‌లోడ్ చేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం ఏం పెట్టామనేది కూడా. ఓకేనా? ఈ 2 అయిపోయాయి. తర్వాత మళ్ళీ కిందికొచ్చేసి పేమెంట్. మీరు ఎలా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది అడుగుతది. ₹100 పర్ 1 సర్టిఫికేట్. సో, ₹100. ఇక్కడ నేను ఇది ఆల్రెడీ ఒకసారి ఇలా మొత్తం ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఈ 2 పెట్టేసి అయిపోయింది. ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్‌కి వచ్చేసాం మనము. పేమెంట్ చేద్దామండి. కావాలంటే ప్రివ్యూ చేసుకోవచ్చు. సో, ప్రివ్యూ అనేది చూసుకోండి మీరు ఏమైనా మిస్టేక్ చేశారా ఏంటి అనేది. తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా! ఇది చెక్ చేయండి. అంటే క్లిక్ చేయండి అనమాట. అంటే అది క్లిక్ చేసి మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికి కూడా మీరు ఓకే చెప్పినట్టు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీ టర్న్ ఓవర్ 12 lakhs కంటే ఎక్కువ అయినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా స్టేట్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తది. అది 5,000 ఏమో ఉంటది. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. ప్రతీదీ మీకు ఈ క్లౌడ్ కిచెన్‌తోని వచ్చే సింగిల్ రూపీ కూడా మీకు పాన్‌కి లింక్ అయిపోయి ఉంటది. సో, ప్రతీది కూడా మీరు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తా, దీన్ని ఇక్కడ పేమెంట్ చేస్తున్నా. ₹100 పే చేయాలి. పే చేసే ముందు ఆధార్ నెంబర్ మళ్ళీ అడుగుతుంది. ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ కొట్టండి. ఇది ఈసైన్ అనమాట. ఇంకా సిగ్నేచర్. ఇప్పుడు నాకు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. నేను దీన్ని ఎంటర్ చేస్తా. 279805 279805. సో, ఇక్కడ వరకు ఒక స్టెప్ అనమాట. సో, ఇక్కడ పేమెంట్ చేయాలి. మీది అవ్వలేదు. సో, ఇక్కడ పేమెంట్ చేస్తున్నా. ఇది ఇక్కడ కార్డ్ డీటెయిల్స్‌తోనైనా చేయొచ్చండి. కార్డ్ ఉంటే కార్డ్‌తో చేసేయొచ్చు. లేదు నెట్ బ్యాంకింగ్‌తో చేయొచ్చు. మనకి ఈ యూపీఐ ఈజీ కాబట్టి అది మనకి యూపీఐ ఇది ఉంటుంది కదా! దీన్ని ఏమంటాము? వీపీఏ. యూపీఐ ఐడీ అని ఉంటుంది చూసారా? అది వీపీఏ అని కూడా అంటారు. వర్చువల్ పేమెంట్ అడ్రస్ మరి యూపీఐ ఐడీ అని ఉంటుంది. మీ ఇష్టం. దాన్ని ఏదో ఒకటి అంటారు. అది ఉంటుంది. దాన్ని మీరు ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఎంటర్ చేస్తే మీకు ఫోన్‌పే అయితే ఫోన్‌పే, గూగుల్ పే అయితే గూగుల్ పే ఏదైతే దానికి ఒకటి నోటిఫికేషన్ వస్తది. అది మనము ఓకే చేయాలి. నాకు గూగుల్ పేకి వచ్చిందండి. నేను గూగుల్ పే నుంచి పేమెంట్ చేస్తున్నా. పేమెంట్ అయిపోయిందండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. 1-2 సెకండ్స్ అంతే లోడ్ అవుతది. లోడ్ అయిన తర్వాత మనకి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఏముంటుందో చూద్దాం. ఇది ఈజీ అండి. తత్కాల్ నుంచి తీసుకోవడం ఈజీ. మీరు దయచేసి ట్రై చేయండి. మాక్సిమం వచ్చేస్తది. తొందరపడి వెళ్ళి 1000, 2000 ఇచ్చి చేయించుకోకండి. ఓకేనా? ఇక్కడ మనకి అప్లికేషన్ రిసిప్ట్ అనమాట. ఇది రిసిప్ట్ వచ్చిందనమాట. మన పేమెంట్ రిసిప్ట్. మీరు ఈ పేమెంట్ ₹100 చేశారని చెప్పేసి ఇది రిసిప్ట్ అనమాట. రిసిప్ట్ ఇది ఎక్కడైనా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కావాలండి. నేను ఈ రిఫరెన్స్ నెంబర్ కాపీ చేసుకుంటున్నా. ఓకే. మళ్ళీ ఒకసారి నేను వెళ్ళి ఇప్పుడు లాగిన్ అవుతున్నా మళ్ళీ ఒకసారి. ఆ లాగిన్ అవుటప్పుడు ఏంటి ఆ అప్లికేషన్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా దాంతోనే మనము లాగిన్ అవ్వాలి. క్యాప్చా ఓకే అని ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. మళ్ళీ క్యాప్చా వచ్చింది. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేస్తున్నా. క్యాప్చా మళ్ళీ ఇన్వాలిడ్ క్యాప్చా అంటుందండి. ఇది కొంచెం కనిపించట్లేదు. మళ్ళీ క్యాపిటల్ స్మాల్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ అంతే. కొంచెం అంత ప్రాపర్గా ఉండదన్నమాట. కదా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ దీంట్లో ఏమైనా ఉందా లేదా చూద్దాం. మనది ఇన్కంప్లీట్లో ఏం లేదు. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దాంట్లో ఏమైనా ఉందా లేదా చూసుకుందామండి. దీంట్లో కూడా ఏం లేదు. రివర్టెడ్ మన అప్లికేషన్ రివర్ట్ అయిందా లేదా చూసుకుందామండి. ఇది కూడా ఏం లేదు. ఇష్యూడ్లో మన సర్టిఫికేట్ ఏమైనా ఉందా లేదా చూసుకుందామండి. మన సర్టిఫికేట్ ఆల్రెడీ ఇష్యూ అయింది. చూసారా ఎంతసేపు ఇది నాకు ఒక 10 minutes కూడా పట్టలేదు. మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయింది. దీని మీద క్లిక్ చేద్దాము. ఏమొచ్చిందండి నాకు FSSAI రిజిస్ట్రేషన్ ఆల్రెడీ నాకు ప్యూర్ అండ్ న్యాచురల్ పైన వచ్చేసింది. ప్యూర్ అండ్ న్యాచురల్ పైన FSSAI వచ్చేసింది. ఇంతే.
ఇంతే అండి. ఈ ప్రాసెస్ ఏమైనా కష్టంగా ఉందా? ఈ వీడియోకైతే ఇంతే అండి. మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. వీడియో కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.